ఒకళ్ళకేమో మళ్ళీ త్వరలో అధికారంలోకి వస్తామంటున్నారు, ఇంకోళ్ళేమో 10 సంవత్సరాలకు ఖర్చు వేసుకున్నామని చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ ముఖ్యమంత్రుల మాటలను ఒకసారి. చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే. ఇప్పుడు బ్యాంకులో వడులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుంది అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు. ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళీ మనమే వస్తాం, అన్ని చేసుకుందాం, ఏం కానీయం తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం, పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం. మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిట్ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు, కానీ నల్లగొండకు పోయిండు. ఓకే, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. సొంత పార్టీలో ఉన్న వ్యక్తులకి డైరెక్షన్ అర్థమయ్యేలాగా చెప్పారా, లేకపోతే ప్రత్యర్థులకి కేసీఆర్కి అర్థం అవడం కోసం ఈ విషయం చెప్పారా? సత్యం గారు ఏంటి, దేనికోసం చెప్పారు? అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక పొలిటికల్ ఒక ట్రెడిషన్ కొనసాగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అంటే 10 ఇయర్స్ స్పాన్. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమైక్య రాష్ట్రం 2014 దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈవెన్ తెలంగాణ వచ్చినాక కూడా 2014లో కేసీఆర్ గారికి ఒకసారి అధికారం ఇచ్చిండ్రు, మరొకసారి కూడా 2018లో ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు ఉన్నారు. అంటే జనరల్గా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి ఒక పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా 10 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళను అధికారం అంటే వాళ్ళు నిలదొక్కుకోవడానికి, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి 10 సంవత్సరాలు అవకాశం ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు ఒక వాళ్ళు ఇస్తేనే రాష్ట్రం కొంచెం స్టేబుల్గా ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది అని అన్నారు. మరీ ముఖ్యంగా మేము మొన్న ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలతోటి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో శాసనసభ ఎన్నికల కంటే రేవంత్ రెడ్డి నేనే ఉంటాను 10 సంవత్సరాలు అంటున్నారు. అది నేనే అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటారు కూడా తప్పేముంది. రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఉండడం తప్పేముంది. మా అధినాయకత్వం ఒకసారి శాసనసభ సిఎల్పి నాయకుడిగా ఎన్నికైంది. ముఖ్యమంత్రి ఎన్నికైనాక సోనియా గాంధీ గారు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టినాక ఎక్కడ కూడా నాయకత్వ మార్పు అనిపించట్లేదా? మీరు ఎక్కడ కూడా నాయకత్వ మార్పు చేయట్లేదు. భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదో ఒక తుఫాను ఏదో రాబోతుంది. 10 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే చెప్పిండో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తుంది. అంటే 24 గంటలు పనిచేస్తాడు, నిద్రపోరా అండి? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలకు ఇచ్చిండ్రు. మరో 5 సంవత్సరాలు ఖచ్చితంగా మాకు రెన్యువల్ చేస్తారు. రాకేష్ గారు 10 సంవత్సరాలు మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం. బీజేపీని అడుగుతున్నారంటే దానికి అర్థం ఉంది. రాకేష్ గారు వినిపిస్తుందా? హలో, వినిపించిందా? రజనీకాంత్ గారు, రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు, కేసీఆర్ ఎట్లా చూస్తాను అని చెప్పి అంటున్నారు. మీ రియాక్షన్ అడుగుతున్నా అంటే దానికి ఒక అర్థం ఉంది. మిమ్మల్ని అడిగానంటే, బీజేపీని అడిగానంటే. రజనీకాంత్ గారు ఈ కేఆర్ఎంబి కాళేశ్వరం డ్రామా పక్కన పెట్టమనండి. ముందు డిసెంబర్ 9 నాడు సంతకం పెడతామన్న రైతు రుణమాఫీ మీద సంతకం పెట్టమనండి. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మెగా డిఎస్ చేస్తాను, దాని మీద సంతకం పెట్టమనండి. మూడోది గృహలక్ష్మిలో 1,83,00,000 సుమారు మహిళలకు నెలకు 2,500 దాని మీద సంతకం పెట్టమనండి. గృహలక్ష్మి రైతు రుణమాపని రైతులందరినీ రుణాలు కట్టద్దని చెప్పి ఇవన్నీ ముందు దాని మీద సంతకం పెట్టి పరిపాలన చేయమండి. సుమారు 2 నెలల లోపల 6,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. 6,000 కోట్ల అప్పు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద మళ్ళీ బండ మీద బండేసినట్లు గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పుకు మళ్ళీ ఇప్పుడు ఈ అనుభవం లేని ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రజల మీద రోజుకు 100 కోట్ల. రాకేష్ రెడ్డి గారు నరేంద్ర మోడీ కూడా ప్రధానమంత్రి అయిన నాటికి ఆయన ప్రధానమంత్రి చేయలేదు. అంతకుముందు
నేను ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను, భారతదేశం నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అంతకుముందు చేయలేదు కదా. నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాను, తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాను, నేను కూడా శాసనసభ్యుడిని. నా ప్రజల హక్కు మొదలు నాకు, నా ప్రజల ఇంపార్టెంట్. ఏం చేసిండు మోడీ గారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇచ్చిండా రాకేష్ రెడ్డి గారు? దేశంలో అంతర్భాగం కదా తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ కోసం మోడీ గారు ఏం చేసిండు? భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 15 లక్షలు నల్లధనం సోనియా గాంధీ గారు పేదల అకౌంట్లు ఇస్తారా? మళ్ళీ 15 లక్షల పేదోడి ఖాతాలో జమ చేస్తారని చెప్పారు మోడీ గారు 2014 తెలంగాణ ప్రభుత్వం 2023 డిసెంబర్ 30 నాడు నవంబర్ 30 నాడు జరిగిన ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుతున్నా. ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు దాన్ని తప్పుడు వాగ్దానాలు ఇచ్చింది మీరు. పార్లమెంట్ 15 లక్షల స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు తీసుకొచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. కృష్ణ గారు 10 సంవత్సరాలు వాళ్ళే ఉంటాం అంటున్నారు, మీకు అవకాశం ఇవ్వమంటున్నారు. మీకు వచ్చే అవకాశం లేదు, నేను దగ్గర ఉంటాను, నేను చూస్తూ ఉంటాను, ఎట్లా వస్తుందో చూద్దానంటున్నారు. మీరు గమనించండి, మొన్న ఏమని చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, లోక్సభలో మొత్తం మాకు సీట్లు ఇస్తేనే మీకు గ్యారంటీలు చేస్తామని అన్నారు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల సమయం కావాలి మాకు ఆ 420 ప్రామిస్లు చేయనీకి అని అంటున్నారు. ఇప్పుడు మాకు ఈ సమయం సరిపోదు, మాకు 10 సంవత్సరాలు ఉంటేనే అది అవుతుందని ఇప్పుడు కహానీ మొదలుపెట్టారు. గోల్ పోస్ట్ షిఫ్టింగ్ అని అంటారు దీన్ని. మేము అనేది ఏంటంటే పొద్దున్న లేస్తే మమ్మల్ని వడగొడతారంట అని ఎవరు చేయండి, సమయం ఇచ్చినాం, ఎందుకు మాట్లాడతలేరు దీని మీద అని మళ్ళీ దానికి ఒక ట్విస్ట్. మేము అనేది ఏంటంటే మీరు ఇచ్చిన ఈ అన్ని హామీల విషయం మీద డైవర్ట్ అవుతూ ఒకరోజేమో నిరుద్యోగ వృత్తి నేను అనలేదు అని బట్టి విక్రమార్క గారు హౌస్లో చెప్పబట్టే దాని మీద రిలీజే చేశారు. బోనస్ ఇయ్యము అని నిన్న చెప్పారు, వరి బోనస్ లేదు, అన్ని వెనకడిగేస్తున్నారు కదా. వీళ్ళ దాంట్లోనే ఇవాళ చూస్తున్నాం. మళ్ళీ బట్టి విక్రమార్క గారు సతీమణి ఏమని ఇచ్చింది ఇంటర్వ్యూ, వాళ్ళకి ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చినాం కదా, మళ్ళీ ఇక్కడ ఎంపీ సీట్ అని అక్కడ మధ్యలోనే ఉన్నది. అన్ని మొత్తం ఢిల్లీ. సార్ ఇప్పటి వరకు ఢిల్లీ పర్యటన మీరు గమనించండి, మోదీ గారి దగ్గర కన్నా తక్కువ సార్లు వేరు. ఇప్పుడు ఇంత పెద్ద లిస్టు చెప్పారు ఎమ్మెల్యే గారు, కానీ మొన్న సిద్ధరామయ్య గారు ధర్నా చేస్తే సంఘీభావం లేదు సార్. కేరళ పినరాయి విజయన్ గారు చేయబట్టే, తమిళనాడు చేయబట్టే, కర్ణాటక చేసింది. అప్పట్లో కేసీఆర్ గారు మాట్లాడుతుండే, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గప్చుప్. కేంద్ర బడ్జెట్ వస్తే తెలంగాణకు శూన్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టకపోతే ఇక్కడ కూర్చొని టీవీ 9 లో మాట్లాడితే లాభం కాదు కదా. మోదీజీకే సామ్నే లడో రేవంత్ రెడ్డిజీ. 10 సంవత్సరాల తర్వాత ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నారు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఉండదంటే లింగులింగని ఒప్పుకొని వచ్చిర్రు. మేనిఫెస్టోలో ఏమని పెట్టిర్రు, మేము కొట్లాడతాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటే ఎందుకు చెప్తున్నాను చెప్పండి. మీరు బీజేపీని అడిగారు కదా, బీజేపీతో మంచిగా ఉంటే మోదీ గారితో మంచిగా ఉంటే పడగొట్టరు. సుప్రీం కోర్టు కేసు ఏం కాదు, అరెస్ట్ కాదు, హేమంత్ సోరెన్ లాగా. అది సంగతి. అందుకే భయపడుతున్నారు మోదీ గారికి. అందుకు భయపడుతున్నారు. చూడండి 2014 ఎన్నికలకు పోటీ చేసినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన మనసులో మాట ఏంటంటే మీరు కేసీఆర్ తిట్టిన తరహాలో మోడీనో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తిట్టాలి, తిడితే కదా అప్పుడు మీ నిజాయితీ బయటపడేది అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళిద్దరు ఒకటే కానీ నేను చెప్పాను ఎలక్షన్ కూడా కొట్లాడలే సార్. రాహుల్ గాంధీ గారు బండి సంజయ్ దగ్గర ప్రచారం చేయలే, ధర్మపురి అరవింద్ దగ్గర ప్రచారం చేయలే, ఈటల రాజేందర్ దగ్గర ప్రచారం చేయలే, రఘునందన్ రావు గారి దగ్గర ప్రచారం చేయలే. రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఇంకెందుకండి, ఆల్రెడీ ఓడగొట్టేసినాము, రుజువు చేసినాము. ఇప్పుడు మాకు 6 గ్యారెంటీ పథకాలు చెప్పినాం. మా విశ్వసనీయత తెలంగాణ ప్రజలకు తెలుసు. మేము డిసెంబర్ 7 నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, మంత్రివర్గం అంతా ప్రమాణ స్వీకారం చేసింది. మేము 6 గ్యారెంటీ పథకాలు 100 రోజుల లోపల దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వేదిక పై నుంచే 2 గ్యారెంటీలు అమలు చేసి చూపించడం. 2 కాలేదు, 2 అయినాయి. 2 కాలేదు. మహిళలకు మాత్రమే బస్సులకు సంబంధించి ఇలా ఇంప్లిమెంటేషన్ ఏవైతే ఉన్నాయో 10 లక్షల సంబంధించి మహిళలకు ఇస్తాన 2500 కాలేదు. మిగతాది కూడా ప్రజాపాలన కార్యక్రమం తీసుకొని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 10 సంవత్సరాల గురించి చంపిరు. ఆటో డ్రైవర్లను కించపరచకండి, ఆటో డ్రైవర్లను కించపరచకండి. ఎవరు రెచ్చగొడితే కాందది. మీరేమన్నారు, డిసెంబర్ 20 నుంచే ప్రజాపాలన సంబంధించి దరఖాస్తులు తీసుకుని 12 days we will be start.
ఫస్ట్ వెనక్కి తీసుకోండి. ఏది? ఆటో డ్రైవర్లకు మీరు ఆటో క్షమాపణ చెప్పాలి. డ్రైవర్లను రెచ్చగొడితే ఆటో డ్రైవర్లను అన్ని రకాలుగా ఆదుకుంటది కాంగ్రెస్ పార్టీ. అది చెప్పండి మీరు, కానీ ఖచ్చితంగా రెచ్చగొట్టిన ఎన్నికల చెప్పకండి మీరు. మేనిఫెస్టో- You have to ఎన్నికల apologize to మేనిఫెస్టోలో them. కూడా మీరు క్షమాపణ పాయింట్ చెప్పాలి. అది కాదు. ఒక నిమిషం, కూడా ఆటో పాయింట్ అది డ్రైవర్లను కాదు. ఏ విధంగా మీ ఆదుకుంటారు? 12,000 రూపాయలు ఏం సత్యం గారు, జరుగుతుంది? ఆడుకుంటామని ఏం పాయింట్ అది కాదు. జరుగుతుంది? మీ 12,000 వాళ్ళని రూపాయలు పాయింట్. ఆడుకునే వాళ్ళని అవసరమైతే అన్ని రకాలుగా ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వండి. కాపాడుకుంటారు. 10 లక్షల రూపాయలు డిబేట్ ఎక్స్గ్రేషియా డిబేట్ ఇవ్వండి. డిబేట్ డబుల్ పాయింట్ బెడ్రూమ్లు ఇవ్వండి. డిబేట్ పాయింట్ ఏంటంటే